రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకం ఆసరా పెన్షన్ల గురించి మాట్లాడుకుందాం. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా సినీ ప్రముఖులు, ఇండస్ట్రియలిస్ట్, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ప్రతి ఒక్కరూ విరాళం కోట్ల రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదంతా సీఎం రీఫండ్ కిందికి వెళ్ళేసి సీఎం మిగతా ప్రజలందరికీ సహాయ సహకారాలు తెలియజేస్తారు. ఎవరైనా ఇవ్వాలనుకుంటే కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి. ఇక మనం ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ వర్షాలకు అవసరం ఉంటే మాత్రమే బయటికి రావాలని తెలంగాణ సీఎం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 మంది, తెలంగాణ రాష్ట్రంలో 20 మంది వరకు మృత్యువాత చెందినట్లు అఫీషియల్గా అయితే రిపోర్ట్లు అయితే రావడం జరిగింది. అయితే ఇంకా 3 రోజులు భారీ వర్షాలు ఉన్న తరుణంలో ఎవరు కూడా అనవసరంగా బయటికి రావద్దని ప్రభుత్వ అధికారులను హెచ్చరిస్తున్నారు. మీ ఇంట్లోకి నీరు కానీ, ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ, విద్యుత్ ఇబ్బందులు కానీ, నీటి సదుపాయం లేకపోతే, జీవన అవసరాల సదుపాయాలు లేకపోతే వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లు చేస్తే వారు కూడా త్వరితగతిన సమాధానం ఇస్తారని కూడా ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో అయితే దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. సెప్టెంబర్ నెల పెరిగిన పెన్షన్లు 60,000 మందిని తీశారా? 4,016, 6,016 కేవలం 3 రోజులు మాత్రమే. ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 58 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో చేరడం జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. తద్వారా దానికి సంబంధించిన పూర్తి సరైన వివరణ మీకు కూడా కామెంట్ రూపంలో నేను తెలియజేసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలకు, 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకు పెంచుతా అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించిన అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కొత్త ఆసరా పెన్షన్లను పెంచితే 22,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడుతుందని తుది నివేదిక రావడం జరిగింది. అయితే బాండ్లను విక్రయించడం ద్వారా దీనికి సంబంధించిన డబ్బులు సేకరించాలని అధికారులను సూచించినట్లు సమాచారం. అయితే చాలామంది మదిలో బెదులుతున్న సందేహం, 60,000 మందిని ఆసరా పెన్షన్ వాహుల్ని తీసేశారట, నిజమేనా? అంటే 60,000 మందిని అయితే కాదు, కానీ ఎవరైతే డబుల్ ఆసరా పెన్షన్ వాహులుగా తీసుకుంటున్నారో, ఎవరైతే అర్హత లేకున్నా ఫేక్గా సదరం సర్టిఫికెట్స్ పెట్టి ఫేక్ పెన్షన్స్ తీసుకుంటున్నారో వారందరినీ రద్దు చేస్తారట. అయితే అది ఈ నెల నుంచి మాత్రం కాదు. ఈ 2 నెలల బకాయిలు పూర్తిగా చెల్లించిన తర్వాత ఈ నెలలో కూడా 2,016 రూపాయలు, 4,016 రూపాయలు పాత ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగిన తర్వాత ఈ సెప్టెంబర్ నెలలోనే కొత్త ఆసరా పెన్షన్ల లిస్టులను విడుదల చేస్తారు. అనగా ఎవరైతే అభయహస్తం పథకంలో భాగంగా
ప్రజాపాలన పథకంలో 6 పథకంలో భాగంగా ఎవరైతే కొత్తగా ఆసరా పెన్షన్ వాహులు ఎవరైతే పేర్లు ధృవీకరించారో వారందరినీ వారిలో అర్హులైన వారిని కలుపుతూ ఎవరైతే ఫేక్గా సదరం సర్టిఫికెట్స్ కానీ ఫేక్గా సంబంధిత అంశాలు సరిగా లేని వారిని తీసివేస్తూ కొత్త ఆసరా పెన్షన్ల లిస్టులను విడుదల చేసి వారికి మాత్రమే కొత్త ఆసరా పెన్షన్లను ప్రభుత్వం ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంది. దీనికి గల ముఖ్య ఉద్దేశం నిజంగా 57 సంవత్సరాలు నిండి అవసరం లేకపోయినా పొందుతున్న వారికంటే నిజంగా 57 సంవత్సరాలు నిండి అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఆసరా పెన్షన్ వాహులు పొందే అవకాశం ఉంది. కావున అలాంటి వారిని ప్రభుత్వం ఎన్నుకొని మరి వాళ్ళని కలుపుతూ ఎవరైతే డబల్గా ఫేక్గా సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరినీ తీసివేస్తూ కొత్త ఆసరా పెన్షన్ల లిస్టులను అక్టోబర్ నెల నుంచే ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అయితే కొన్ని జిల్లాలలో ఆగస్టు నెల ఆసరా పెన్షన్లు కూడా పెండింగ్లో ఉన్న సందర్భంగా ఆగస్టు నెల ఆసరా పెన్షన్లను క్లియర్ చేసి ఈ సెప్టెంబర్ ఆసరా నెల పెన్షన్లు 3-4 రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉందట. అయితే ఇదివరకే కాకుండా వారం కాకుండా పెన్షన్ల పంపిణీ కూడా సమగ్రంగా ఒక 3 రోజుల తేదీలను ఫిక్స్ చేసి ప్రతి మాసంలో అదే నెలలో ఆ 3 రోజులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా రైతు రుణమాఫీ కోసం వేచి చూస్తున్న రైతన్నలకు ఈ రైతు రుణమాఫీ 2 లక్షల పైన ఉన్న వారికి అర్హులైన వారికి కూడా ఈ వర్షాలకు సంబంధించిన విషయాలు కంప్లీట్ కాగానే ప్రతి ఒక్కరికి కూడా పంపిణీ చేస్తామని సీఎం గారు పేర్కొన్నారు. అదేవిధంగా రైతు బంధు రైతు భరోసాకు సంబంధించిన 7,500 రూపాయల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం ఈ సెప్టెంబర్ నెలలోనే ప్రారంభం కాబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దళిత బంధు 2వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం గారు అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఎంతో మంది అక్క చెల్లెమ్మలు 2,500 రూపాయలకు సంబంధించిన పథకానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ పూర్తి వివరాలు ఇంకా అందలేదు. అయితే అది గ్రామ పంచాయతీ ఎన్నికల ముందులోపు వరకు కూడా రాష్ట్రంలో ఉన్న 1,73,00,000 మంది మహిళా సోదరీమణులలో దాదాపు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నాంది పలుకుతున్నట్లు సమాచారం. అయితే కేవలం కొద్దిగా లేట్ అయినా సరే కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, మీకోసం ఎంతో విలువైన సమాచారాన్ని దృఢీకరించి మీ ముందుకు తీసుకొని వచ్చాను. నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. జై జవాన్, జై కిసాన్.